డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రామ్మెట్టు గారు. సో కొంతమంది వితండంగా వాదిస్తూ ఉంటారు, అంటే నేను చెప్పిందే కరెక్ట్, ఎదుటి వ్యక్తి చెప్పింది తప్పు అని. అది ముఖ్యంగా మనం ఎక్కువగా చూసుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ విషయంలో ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. సో దీని గురించి ఒకసారి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇందాక నేను చెప్పినట్లు ఎప్పుడు చూసినా నేను ఏది చెప్పినా కరెక్ట్, నేను ఏది చేసినా కరెక్ట్, అవతలి పర్సన్ ఏం చేసినా తప్పే, ఏది కూడా అంటే ఇంకా విత్తనంగా వాదిస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా మనం హస్బెండ్ అండ్ వైఫ్ విషయాల్లో చూసుకుంటే కొంచెం డివోర్స్ కూడా అందుకే వస్తాయేమో. ఇంకొకటి ఏంటంటే కొంతమంది వైఫ్స్ పిల్లల కోసం కాంప్రమైజ్ అయ్యి ఏం చెయ్యలేక, బయట పడలేక, ఉండలేక నలిగిపోతూ ఉంటారు. నిజంగా ఇలా మొండిగా నాదే కరెక్ట్ అని వాదించే వాళ్ళతో ఎలా డీల్ చేయాలి? షూర్ అండి. సో ఫస్ట్లీ వాళ్ళు ఎందుకు వాదిస్తారనేది తెలుసుకుంటే వాళ్ళని ఎలా డీల్ చేయొచ్చు అనేది మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో అసలు జనరలీ ఎవరు ఇలా వాదిస్తారు అని అంటే, ఒక రిలేషన్షిప్లో నాదే పై చేయి ఉండాలి, నేనే కంట్రోల్ చేయాలి, ఫ్యామిలీ మొత్తాన్ని కానివ్వండి, యూనిట్ మొత్తాన్ని కానీ నేనే కంట్రోల్ చేయాలి అనే థాట్స్ ఎవరికైతే ఉంటాయో జనరల్గా వాళ్ళు ఇలాంటి బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు చేసేది తప్పు అని నేను ప్రూవ్ చేశాను, లేదా నేను చేసేదే కరెక్ట్ అని ప్రూవ్ చేశాను అనుకోండి, మూవింగ్ ఫార్వర్డ్ ఏంటంటే నేను చేసేదే కరెక్ట్ కాబట్టి నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే జరగాలి అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి అనమాట ఇదంతా. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ పొరపాటున ఎదుటి వ్యక్తి చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దగా చేసి చూపించడము, వాళ్ళ తప్పున్నా కూడా అది నా తప్పు కాదు నీ తప్పే అని అలా మలిచేయడం దాన్ని, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏదో ఆర్గ్యుమెంట్ అయింది, హస్బెండ్ ఏదో తప్పు చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తప్పు చేశాడు, చుట్టాలందరి ముందు ఎందుకు ఇలా చేసావు అనేది అడిగారు మొత్తానికి. సో అక్కడ ఆర్గ్యుమెంట్ లో నువ్వు ఎందుకు ఇలా చేసావు అనే ఫోకస్ పక్కన పెట్టేసి, నలుగురు ముందు నువ్వు అలా ఎలా నిలదీస్తావు నన్ను, నలుగురు ముందు ఎలా నువ్వు నా మీద అరుస్తావు అని దాని మీద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసేసి మొత్తానికి నువ్వు చేసిందే తప్పు అన్నట్టు ప్రూవ్ చేసేస్తారనమాట అక్కడ. సో ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి హస్బెండ్ వైఫ్ మధ్యన. ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది పక్కన పెట్టేసి అవతల తప్పు అని ప్రూవ్ చేయడానికి అందులో నుంచి ఏదో ఒక పాయింట్ని పట్టుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయటము, అల్టిమేట్లీ వాళ్ళతో సారీ చెప్పించుకోవడం, అలా చేస్తాను సరే నేనే తప్పు చేశాను అలా అరవకుండా ఉండాల్సింది అనేసి వాళ్ళే సారీ చెప్తారు. ఇన్ ద హోల్ ప్రాసెస్ యాక్చువల్ మిస్టేక్ ఏంటి, యాక్చువల్ పాయింట్ ఏంటో మర్చిపోతారు, అసలు విషయం పక్కన పెట్టేసి మొత్తం వీళ్ళ మీద బ్లేమ్ వేస్తారు. సో దిస్ ఇస్ వాట్ జనరలీ హ్యాపెన్స్. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కాదండి, జనరలీ మనం చూస్తూ ఉంటాము. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో కానివ్వండి, వాటిలో కూడా అవుతూ ఉంటుంది, ఆఫీస్ లో కూడా చూస్తూ ఉంటే. ఇప్పుడు ఎవరో ఒక టీమ్మేట్ ఏదో వర్క్ తప్పు చేశారు, ఇప్పుడు ఆ తప్పును ఒప్పుకోకపోవడం పక్కన పెట్టేసి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే నీ వల్లనే నేను తప్పు చేశాను అన్నట్టు మాట్లాడతారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే తరచూ జరుగుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు, మనం ఏంటంటే అర్థం చేసుకోవాలి వాళ్ళ రూట్ కాజ్ ఏంటి, అది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం బిహేవియర్ మనం మార్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే నేనే కరెక్ట్ అని పద్దాక వాదిస్తారు చూడండి, అప్పుడు మనం ఏం చేయాలి అక్కడ అనంటే వాళ్ళకి ఒక రియాలిటీ చెక్ చూపించాలి. వాళ్ళకి ఏంటంటే, సరే నేను కరెక్ట్ అనేది నీ పర్స్పెక్టివ్, దీని గురించి జనాలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచిద్దామా అనే ఒక జనరిక్ పర్స్పెక్టివ్ తీసుకొని వచ్చామనుకోండి, వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్ అవుతాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళతో అడ్డంగా వాదిస్తే వర్కౌట్ కాదు. సో మనం ఏం చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, సరే దిస్ ఇస్ వాట్ నువ్వు అనుకునే పర్స్పెక్టివ్ ఒప్పుకుంటా, బట్ జనాలు జనరల్గా ఏమంటారు దీని గురించి, లేకపోతే ఇంకో నలుగురు ఒపీనియన్ తీసుకుందామా ఈ పర్టికులర్ విషయం మీద అనేసి ఒక 4 members ని, ఎక్స్టర్నల్ పీపుల్ ని మనము ఇన్వాల్వ్ చేద్దాము అన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఒక రియాలిటీ చెక్ వస్తుంది అనమాట. సో అంటే అసలు విషయం మీదకి ఫోకస్ అవుతుంది కాబట్టి. సో దట్ ఈస్ వన్ థింగ్. ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాము, లేకపోతే జనరిక్ వ్యూ పాయింట్ చూద్దాము, ఉట్టి నీ వ్యూ పాయింట్ లేకపోతే ఉట్టి నా పాయింట్ కాదు, జనరల్ గా అందరూ ఏమనుకుంటున్నారు అనేది. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డీలింగ్ విత్ ఇట్ అనమాట. ది సెకండ్ వే ఆఫ్ డీలింగ్ విత్ ఇట్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు చాలా క్లెవర్ గా డీవియేట్ చేస్తారు పాయింట్ ని. మీరు డీవియేట్ అయిపోయారు అని అంటే గాన్, మీరు ఓడిపోయినట్టే అక్కడ. సో యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఆన్ ది పాయింట్ అనమాట. అసలు రూట్ పాయింట్ ఏంటి, మనం దేని గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళు డీవియేట్ చేయడానికి ఏదన్నా ప్లాన్ వేసినా కూడా మీరు డైవర్ట్ అవ్వద్దు.
వాళ్ళు రెచ్చగొడతారు, డైవర్ట్ కావడానికి రెచ్చగొడతారు. మీరు రెచ్చిపోవద్దు, మీరు కామ్ గా ఉండండి, మీరు కామ్ గా ఉండి వాళ్ళు డైవర్ట్ చేస్తుంటే పాయింట్ అది కాదు, ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాము అన్నట్టు మీరు వెన్ యూ గెట్ దెమ్ బ్యాక్, అప్పుడు ఏంటంటే మనకు ఒక ఛాన్స్ ఉంటుంది దట్ ఓకే నువ్వే చేసిన తప్పు అని ప్రూవ్ చేయడానికి ఒక పాయింట్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ వే. ఏంటంటే వాళ్ళు అలా డైవర్ట్ చేసేస్తున్నారు అంటే మనం డైవర్ట్ అవ్వడం కాదు, పాయింట్ని ఇచ్చేయటం. మూడోది, మనం మాట్లాడేటప్పుడు మన సెన్సెస్లో మనం ఉండాలి. అంటే గట్టిగా అరిచేయటము, ఉల్టా సీదా మాట్లాడటము, బూతులు మాట్లాడటము ఇలాంటివి కాకుండా మీరు ఒక కంపోజ్డ్ మేనర్లో మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి మీరు స్కోప్ ఇవ్వట్లేదు ఎక్కడ కూడా తప్పులు ఎతకడానికి. సో ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది తెలుసా అండి, ఫ్యామిలీస్ మధ్యలో అవుతూ ఉంటుంది ఏదో గొడవ, చిన్న గొడవ, అది స్టార్ట్ అయ్యి ఏమవుతుంది అని అంటే మీ ఫ్యామిలీ అట్లా, మీ ఫ్యామిలీ అట్లా, అత్తాకోడళ్ళ మధ్య ఎక్కువ ఉంటది. అత్తాకోడలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఎలా వస్తుంది అని అంటే మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా అన్నారు, అన్ని మాట్లాడినారు, ఇన్ని మాట్లాడినారు అనుకుంటే ఏదో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంటే మీరు కనుక ఆ కోపాన్ని పెంచేసుకొని బూతులు మాట్లాడడం ఇలాంటివి చేశారనుకోండి, అక్కడ ఏమవుతుంది అంటే ఎక్కడో సరే వైఫ్ హస్బెండ్ మిస్టేక్ చేశారు, గొడవ పడుతున్నారు, ఎక్కడో మీరు ఒక బూతు మాట వాళ్ళ పేరెంట్స్ ని కానీ వీళ్ళ పేరెంట్స్ ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ అలా అన్నారనుకోండి మీరు, ఇప్పుడు అది మెయిన్ ఇష్యూ అయిపోతుంది అనమాట. సో బేసిక్లీ ఏంటంటే మనం ఎక్కువగా బూతులు మాట్లాడడం వల్లనో అరవటం వల్లనో ఇలాంటివి చేయటం వల్ల యు ఆర్ గివింగ్ దట్ స్కోప్. ఆ స్కోప్ ఇవ్వకండి అని నేను అంటున్నాను. సో మీరు స్కోప్ ఇవ్వకుండా మీరు కంట్రోల్డ్ మేనర్గా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు డైవర్ట్ కావడానికి అక్కడ ఎక్కడ అవకాశం లేదు. సో ఈ కంట్రోల్డ్ వే ఆఫ్ టాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎవరైతే పద్దాక నీదే తప్పు నేనే కరెక్ట్ అంటుంటారు చూడండి, వాళ్ళతోటి మీరు కంట్రోల్డ్గా మాట్లాడి పాయింట్కి స్టిక్ ఆన్ అయ్యి ఎక్కడా స్కోప్ ఇవ్వకుండా అలా మాట్లాడుతూ వెళ్ళారనుకోండి, వాళ్ళు కార్నర్ అయిపోయినట్టు అనమాట, వాళ్ళకి ఇంకా స్కోప్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా అలాంటి వాళ్ళతో ఇలా డైవర్షన్ కి స్కోప్ ఇవ్వకుండా మాట్లాడితే ఖచ్చితంగా ఎక్కడో చోటు చిక్కేస్తారు వాళ్ళు. దట్ ఈస్ వెన్ ఏంటంటే మనము వాళ్ళని ప్రూవ్ చేయొచ్చు దట్ దే ఆర్ రాంగ్ అనేసి. వాళ్ళని ప్రూవ్ చేయనంత వరకు వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నేనే రాజు, ఇంక నేను చెప్పిందే నడుస్తుంది అనే దీంట్లో ఉంటారు. అలా కాకుండా వాళ్ళని డిస్ప్రూవ్ చేస్తా ఉన్నాం అనుకోండి కన్సిస్టెంట్ బేసిస్ లో, నేను చెప్పిన ఈ స్ట్రాటజీస్ యూస్ చేసుకుంటూ, అప్పుడేంటంటే వాళ్ళకు కూడా ఒక రియాలిటీ చెక్ వస్తుంది దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి. నలుగురికి కూడా తెలుస్తుంది లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ బిహేవియర్ ని ఎంతో కొంత తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంటారు. సూపర్ అండి, నిజంగా ఫస్ట్ వినే వాళ్ళు డైవర్ట్ అవ్వకండి, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.